హలో అండి, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు రీడింగ్లో మనం ఏప్రిల్ మంత్లో అసలు మీ జీవితంలో ఏం జరగబోతుంది, మీ కనెక్షన్ పరంగా ఏదైనా మార్పు లాంటిది ఏదైనా జరగబోతుందా లేదా లేదా ఇదే విధంగా ఉండబోతుందా, ఈ ఏప్రిల్ మంత్కి సంబంధించి చూస్తాం. ఓకేనా? అసలు మీ లవ్ లైఫ్ ఎలా ఉండబోతుంది, ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చండి. మ్యారేజ్ అయిన వారు, మ్యారేజ్ కాని వారు ఎవరైనా చూడొచ్చు. ఓకేనా? అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి, ఈ ఇయర్కి సంబంధించి కూడా మీకు లవ్ లైఫ్ అసలు ఎలా ఉండబోతుంది అనేది కూడా మీకు తెలుసుకోవాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? ఏప్రిల్ మంత్ మీ జీవితంలో అసలు ఏం జరగబోతుంది, మీ లవ్ లైఫ్ ఎలా ఉండబోతుంది చూస్తాం. మీకు కనుక నా రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. ఓకేనా? ఈ ఏప్రిల్ మంత్లో మీ జీవితంలో ఏం జరగబోతుంది, ప్లీజ్ యూనివర్స్ అండ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. చూసే మా వ్యూవర్స్కి వారి జీవితంలో ఏం జరగబోతుంది ఈ ఏప్రిల్ మంత్కి సంబంధించి యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి. వావ్, సూపర్ అండి. 10 ఆఫ్ పెంటికల్స్, ద ఎంప్రెస్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్, సెవెన్ ఆఫ్ పెంటికల్స్, 6 ఆఫ్ పెంటికల్స్. మొత్తం పెంటికల్ ఎనర్జీ చాలా ఎక్కువ వస్తుందండి. ద టవర్, 5 ఆఫ్ కప్స్, 3 ఆఫ్ వ్యాండ్స్, పేజ్ ఆఫ్ పెంటికల్స్, 9 ఆఫ్ పెంటికల్స్, the chariot, queen of swords, 9 of swords, strength, queen of wands, page of swords, 7 of swords, 7 of wands అండి, సారీ, ace of cups. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి మనకి 2 ఆఫ్ వ్యాండ్స్ అండి. కార్డ్స్ కనిపించడం లేదు కదా, 1 మినిట్. ఓకే, ఏప్రిల్ మంత్కి సంబంధించి మీరు చాలామంది లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అయితే చేస్తున్నారండి. ఇక్కడ పెంటికల్ ఎనర్జీ ఎక్కువ చూపిస్తుంది. సో కెరియర్ పరంగా మీరు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తారు అండ్ లవ్ లైఫ్ పరంగా అయితే మీ లైఫ్లోకి మీ పాస్ట్ పర్సన్ రావడం చూపిస్తుందండి. ఓకే, నేను ఒక్కొక్క కార్డ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. మీరు బాటమ్ ఆఫ్ ద డెక్ ప్రకారం మీరు లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయబోతున్నారు. కెరియర్ గురించి ఆలోచించి చాలా స్ట్రాంగ్ డెసిషన్ అయితే తీసుకొని ఉన్నారండి ఆల్రెడీ. మీరు కెరియర్ పరంగా కావచ్చు, రిలేషన్ పరంగా కావచ్చు, ఒక నిర్ణయానికి వచ్చి ఉన్నారనమాట. సో అది మంచి జరిగినా చెడు జరిగినా సో ఈ నిర్ణయానికి ఆ నిర్ణయం ప్రకారమే మీరు వర్క్ చేసుకుంటూ వెళ్ళాలి అని ఆలోచిస్తున్నారు. మీ మనసుకి కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఏ నిర్ణయం అయితే తీసుకొని ఉన్నారో ఆ నిర్ణయానికి మీరు కట్టుబడి ఉండాలి అంటే మీకు మీ మనసుకి కొంచెం భారంగా అనిపిస్తుంది అనమాట. కానీ మీకు ఎంత బాధ అనిపించినా సరే ఈ నిర్ణయం మీదనే ఆధారపడి ఉండాలి. ఆ నిర్ణయానికి కట్టుబడే మనం వర్క్ చేసుకుంటూ వెళ్ళాలి. రిలేషన్షిప్ పరంగా కావచ్చు, కెరియర్ పరంగా కూడా కావచ్చు. ఓకేనా? అన్ని బ్యాలెన్స్ చేసుకుంటున్నారనమాట. మీ మనసుకి చాలా కష్టం అనిపిస్తుంది, అయినా సరే బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. మేబీ ఇక్కడ కొంతమంది మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వారు కెరియర్ గురించి ఆలోచించి
మీకంటే లాంగ్ డిస్టెన్స్కి కూడా వెళ్ళడం జరుగుతుందండి. దాని వలన మీరు కొంచెం ఎమోషనల్ అవుతున్నారనమాట. మేబీ మీరు కూడా కావచ్చు, మీ పార్ట్నర్ని వదిలేసి మీరు వెళ్ళాలి అంటే మీకు కూడా కొంచెం బాధగా అనిపిస్తుంది అనమాట. అయినా సరే ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాం కదా, సో దానికి కట్టుబడి ఉండాలి, ఆ వర్క్ మనం ఫినిష్ చేయాలి అనే విధంగా మీరు ఆ నిర్ణయానికి ఆధారపడి ఉంటారు అండ్ బ్యాలెన్స్ చేసుకుంటారనమాట. అండ్ ఈ ఏప్రిల్ మంత్లో ఫ్యామిలీకి సంబంధించి చాలా హ్యాపీగా ఉంటారండి. మీ ఫ్యామిలీతో, మీ కిడ్స్తో మీరు చాలా హ్యాపీగా ఉంటారనమాట. సింగిల్ ఉన్నారు అంటే మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారు. మ్యారేజ్ అయిన వాళ్ళు చూస్తున్నారంటే మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉండడం చూపిస్తుందండి. కానీ ఇక్కడ మీకు హార్ట్ బ్రేక్ అవుతుందన్నమాట. ఈ థర్డ్ పర్సన్ ఎవరైనా ఉండొచ్చండి. మీ ఫ్యామిలీలో ఉండొచ్చు, లేదా వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, ఆర్ మీ పర్సన్ కావచ్చు. సింగిల్ చూస్తున్నారంటే మీ పర్సన్ థర్డ్ పర్సన్ రిలేషన్లోకి వెళ్ళిపోయి కూడా మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేస్తూ ఉండొచ్చు. దానివలన మీరు కొంచెం బాధపడుతూ ఉంటారనమాట. చాలా మిస్ అవుతూ ఉంటారనమాట మీ పర్సన్ని. మీరు మీ ముందు ఆప్షన్స్ కూడా వస్తున్నాయండి. సో ఇక్కడ మ్యారేజ్ ప్రపోజల్స్ రావడం చూపిస్తుంది అనమాట సింగిల్కి. సో వేరే మ్యారేజ్ ప్రపోజల్స్ రావడం వలన మీరు మీ పర్సన్ని మిస్ అవుతున్నట్టుగా ఎక్కువ మెసేజ్ వస్తుందండి. మీకు ఏం చేయాలో అర్థం కావడం లేదనమాట. ఈ పర్సన్ గురించి మీరు జగిల్ అవుతున్నారు. 2 ఆప్షన్స్ ఉన్నాయి మీ ముందు. సో ఎలాంటి ఆప్షన్ని చూస్ చేసుకోవాలో అర్థం కావడం లేదు. సింగిల్ ఉంటే మీ మనసులో ఒక పర్సన్ ఉన్నారు, కానీ ఫ్యామిలీ ఏం చేస్తున్నారు, వేరే మ్యారేజ్ ప్రపోజల్ తీసుకొని వస్తున్నారనమాట మీ దగ్గరికి. దాని వలన మీరు ఇక్కడ జగిల్ అయిపోతున్నారనమాట. ఎలాంటి డెసిషన్ అనేది తీసుకోవాలో అర్థం కావడం లేదు. సో ఈ మార్చ్ మంత్లో ఇక్కడ కొంతమంది వారి లైఫ్లో న్యూ పర్సన్ రావడం అయితే చూపిస్తుందండి. ఈ న్యూ పర్సన్ మీకు మ్యారేజ్ ప్రపోజల్ తీసుకొని వస్తున్నారనమాట. వీరితో మీకు చాలామందికి మ్యారేజ్ జరిగే ఛాన్స్ ఉంది, కానీ ఆ పర్సన్ ఇన్మెచ్యూర్ తనం ఉంటుందండి వారిలో. ఓకే. అండ్ కొంతమందికి మీ పాస్ట్ పర్సన్ మళ్ళీ వారు ఒక కొత్త వ్యక్తిలాగా చేంజ్ అయ్యి వచ్చే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. ఈ పర్సన్ మీకు ప్రపోజ్ చేయడం అయితే జరుగుతుందండి. ఓకే. అండ్ మీరు 24/7 ఆలోచిస్తూ ఉన్నారు. దేని గురించో 24 గంటలు దాని గురించి ఆలోచిస్తూ ఉండడము అండ్ కొంచెం గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటారనమాట. ఇలా చేయకపోతే బాగుండు, ఇలా అవ్వకపోతే బాగుండు, ఈ సిచ్యువేషన్ అనే విధంగా మీరు ఆలోచిస్తూ ఉంటారనమాట. మీ చుట్టూ ఉన్న దాంట్లో మీ చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్తో మీరు ఒంటరి పోరాటం చేస్తూ ఉంటారు. మీ ముందు ఈ ఏప్రిల్ మంత్లో ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుందండి తప్పకుండా. ఓకే. ఇప్పుడు మనం ఒక్కొక్క కార్డ్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. 10 ఆఫ్ పెంటికల్స్ వచ్చేసి మీ లైఫ్లోకి ఒక న్యూ పర్సన్ వస్తున్నారు. వీరితో మీకు మ్యారేజ్ జరిగే ఛాన్స్ అయితే ఉంటుందండి. అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా చూస్తున్నారంటే మీ వారసత్వ సంపద అనేది మీకు రావడం జరుగుతుందన్నమాట. సింగిల్కి మాత్రం మీకు మ్యారేజ్ ప్రపోజల్ అయితే జరుగుతుందండి. వీరు లేదా మీ మనసులో ఉన్న పర్సన్ కూడా ఉంటారనమాట కొంతమందికి. ఓకే. మనీ ఫ్లో కూడా చాలా బాగుంటుందండి. అండ్ మీ లైఫ్లోకి రిచ్ పర్సన్ అనమాట. మనీ ఫ్లో చాలా బాగా ఉన్న పర్సన్ అయితే మీ లైఫ్లోకి రావడం జరుగుతుందండి ఈ ఏప్రిల్ మంత్లో. వారితో మీకు రీయూనియన్ అవుతుంది అండ్ కొంతమందికి మ్యారేజ్ జరుగుతుంది. కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్ చూస్తున్నారంటే మీరు కలిసిపోవడము అండ్ మీ వారసత్వ సంపద మీకు లభించడం జరుగుతుందన్నమాట. మనీ ఫ్లో మాత్రం చాలా బాగుందండి ఏప్రిల్ మంత్కి సంబంధించి. ఓకే. ఇక్కడ మ్యారేజ్ జరుగుతుంది కదా, సో ఇక్కడ కన్సీవ్ ఎనర్జీ చూపిస్తుందన్నమాట. సో ఇప్పుడు రీసెంట్గా మ్యారేజ్ అయిందనుకోండి, ఏప్రిల్ మంత్లో మీరు కిడ్స్ పరంగా గుడ్ న్యూస్ వింటారు అండ్ మీ లైఫ్లో కిడ్స్ వస్తారనమాట. ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉన్నారండి మీరు డివైన్ ఫెమినైన్ కూడా ఉంటారు. ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉన్నారు. మీ జీవితంలో గ్రోత్ ఉంది, అన్ని విధాలుగా సక్సెస్ అనేది మీ లైఫ్లో ఉందండి. ఓకే. చాలా హ్యాపీగా ఉండబోతున్నారనమాట. ఇక్కడ కెరియర్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారండి చాలామంది. ఏప్రిల్ మంత్లో చాలామంది కెరియర్ మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారనమాట. మనీ ఎలా సంపాదించాలి, ఇంకా మంచి సక్సెస్ని ఎలా అందుకోవాలి, మంచి పొజిషన్కి ఎలా వెళ్ళాలి అనే విధంగా చాలామంది కెరియర్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. చాలామంది ప్రాక్టికల్గా అయిపోయారండి. ఇక్కడ ఎమోషనల్గా ఒక కార్డ్ కూడా లేదనమాట. చాలామంది ప్రాక్టికల్గా ఆలోచించడము, ప్రాక్టికల్గా అంటే ప్రతిసారి ఎమోషనల్గా ఉండడము అండ్ వేరే వారి మీద డిపెండ్ అయి ఉండడము అలాంటిది కాకుండా ఇప్పుడు మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేస్తున్నారు చాలామంది.
మీ కెరియర్లో మంచి గ్రోత్ రావాలి, మీరు మంచి పొజిషన్కి వెళ్ళాలి అనే విధంగానే మీరు చాలామంది ఆలోచిస్తున్నారు. అండ్ రిలేషన్ పరంగా అయితే మీరు మీ పార్ట్నర్ దగ్గర నుంచి కాల్ వస్తుందా లేదా అనే విధంగా కూడా ఈ పర్సన్ మీకు కాల్ చేస్తారా లేదా అనే విధంగా మీరు తన గురించి వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ ఈ పర్సన్ మీద చాలా ఎఫర్ట్స్ పెట్టి ఉన్నారండి. మీరు తనని చాలా బాగా చూసుకోవడము, తన మీద చాలా కేరింగ్ చూపిస్తూ ఉండొచ్చు. కానీ ఈ పర్సన్ దగ్గర నుంచి మీకు ఎలాంటి రెస్పాన్స్ ఉండదన్నమాట. మీరు పట్టించుకున్నంతగా ఈ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోరనమాట. మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉండొచ్చు అండ్ అన్కేర్లెస్ అనమాట వారికి మీ మీద. కాబట్టి మీరు ఈ పర్సన్ ఏదో ఒక రోజు మారుతారా లేదా, వీరితో అసలు లైఫ్ ఎలా ఉంటుంది, ఈ పర్సన్ నేచరే ఇంతనా అనే విధంగా మీరు తన గురించి చాలా ఆలోచించే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట ఈ ఏప్రిల్ మంత్కి సంబంధించి. కెరియర్ పరంగా ఎదురు చూసే వారికి మీరు మనీ ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసి ఉన్నారు అంటే మీరు ఇప్పుడు దేని గురించి అయితే వెయిట్ చేస్తున్నారో ఆ మనీ అనేది మీకు తప్పకుండా వస్తుందండి. ఓకే, 1 or 2 వీక్స్ మీరు వెయిట్ చేస్తే సరిపోతుంది. తప్పకుండా మీకు మనీ ఫ్లో, మీ మనీ మీకు తిరిగి వచ్చేస్తుంది అనమాట. అండ్ రిలేషన్ పరంగా అయితే ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోవడం లేదండి. ఫోకస్ అంతా వేరే పర్సన్ మీద ఉందన్నమాట వారికి. సో మిమ్మల్ని పట్టించుకోవడం లేదనమాట. సో ఇన్ని రోజులు పట్టించుకోకుండా ఉండొచ్చండి మీ పర్సన్, కానీ ఇప్పుడు ఏదో కాంటాక్ట్లోకి రావడం అయితే చూపిస్తుందండి. ఓకే, ఇక్కడ చాలామంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు, కానీ ఇప్పుడు ఇన్ని రోజులు మీ పర్సన్ వేరే వారి మీద ఫోకస్ చేస్తున్నారు, వేరే వారినే పట్టించుకుంటూ ఉన్నారు, మిమ్మల్ని అసలు పట్టించుకోరు, మిమ్మల్ని చాలా ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. అంటే ఈ పర్సన్ ఇప్పుడు మీతో కాంటాక్ట్లోకి వచ్చేది చూపిస్తుందండి. ఇక్కడ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు చాలామంది, కాబట్టి మీ పర్సన్ మీతో కాంటాక్ట్లోకి రావడము, కొంతమంది ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళడము అండ్ హౌస్ షిఫ్టింగ్ కూడా జరగబోతుందన్నమాట. మీ పర్సన్ మీకు కాంటాక్ట్లోకి వస్తారు, కానీ ఇక్కడ మీరు మీ పర్సన్ని మిస్ అవుతూ ఉంటారండి. తనని చాలా మిస్ అవుతూ ఉన్నారనమాట. మేబీ మీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో కూడా ఉండొచ్చు, తనని చాలా మిస్ అవుతూ ఉంటారనమాట. తను మిమ్మల్ని, ఈ పర్సన్ మీకు చాలా గుర్తుకు వస్తూ ఉంటారనమాట. ఓకే, మీ బ్యాక్ సైడ్ ఇక్కడ 2 కప్స్ ఉన్నాయి, అంటే మీకు ఆప్షన్స్ ఉన్నాయి, కానీ మీరు ఆ ఆప్షన్ని చూస్ చేసుకోవడం లేదు. మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారి గురించి ఎక్కువగా ఆలోచిస్తా, తనని మిస్ అవుతా బాధపడతా ఉంటారనమాట. ఇక్కడ మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అయితే చేస్తారండి ఈ ఏప్రిల్ మంత్కి సంబంధించి. అండ్ మీరు రిలేషన్షిప్లో ఉన్నారు అంటే ఇక్కడ మీ రిలేషన్షిప్ సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తుంది, ఇంకా గ్రోత్ ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ మీ పర్సన్ మీకు కాల్ చేయబోతున్నారండి. ఈ పర్సన్ మీకు ఏదో చిన్న ఆఫర్ తీసుకొని వస్తున్నారనమాట. మేబీ ఈ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ కూడా ఉంటారండి. సో మళ్ళీ మీ మీద ఏదో తనకి ప్రేమ పుట్టుకొచ్చి మీ గురించి ఏదో చిన్న ఆఫర్ లాంటిది తీసుకొని రావడము, లేదా తను హాయ్ అని మెసేజ్ పెట్టడం లాంటిది అనమాట, లేదా కాల్ చేయడము, మీ మీద చాలా ప్రేమ ఉంది అన్నట్టుగా తను మాట్లాడే ఛాన్స్ అయితే ఉంటుంది. మళ్ళీ మీరు ఒక ఇంప్రెస్ లెవెల్లో ఉండిపోతారనమాట, చాలా హ్యాపీగా ఉంటారు. ఇక్కడ మీ పర్సన్ మీతో కాంటాక్ట్లోకి వస్తున్నారు. అండ్ ఇక్కడ ఈ పర్సన్ మీతో మాట్లాడినా సరే తనని మిస్ అవుతూ ఉంటారనమాట. ఈ పర్సన్ మీకంటే లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు. సో దానివలన మీరు తనని మిస్ అయిన ఫీలింగ్ అనేది మీ మనసుకి అనిపిస్తుందన్నమాట. ఇక్కడ మీ పర్సన్ మీకు డే టు డే తను మీతో కాంటాక్ట్లోనే ఉంటారు. సో మీరు ఒక ఇంప్రెస్ లెవెల్లో ఉంటారనమాట. మనీ ఫ్లో ఇక్కడ వెయిట్ చేస్తున్నారు కదా, మనీ ఫ్లో మీకు రాబోతుందండి, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ చాలామందికి ఇక్కడ మ్యారేజ్ అనేది ఎక్కువ చూపిస్తుంది, మ్యారేజ్ అవుతుందన్నమాట ట్రెడిషనల్గా. అండ్ మీరు మీ డ్రెస్సింగ్ స్టైల్ మీద, మీ కెరియర్ మీద, మీ మీద మీరు చాలా ఫోకస్గా ఉన్నారండి. చాలామంది ఈ ఏప్రిల్ మంత్లో చాలా అందంగా తయారవుతూ ఉంటారనమాట. హెయిర్ స్టైల్ చేంజ్ చేసుకుంటారు, డ్రెస్సింగ్ స్టైల్ కూడా చేంజ్ చేస్తూ ఉంటారనమాట. సెల్ఫ్ లవ్లో ఉండడానికి ట్రై చేస్తున్నారనమాట. అండ్ మీ ఇంట్లో బర్డ్స్ కూడా మీరు పెంచుకుంటూ ఉండొచ్చు. మీ లైఫ్లో గ్రోత్ ఆర్ సక్సెస్ అన్నీ ఉంటాయండి. అండ్ మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారు. ఈ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు అంటే ఇక్కడ మీరు మిస్ అవుతున్నారు కదా. సో ఇక్కడ మీ పర్సన్ మీ లైఫ్లోకి అయితే వచ్చేస్తున్నారండి. మీ చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ ఉంటాయి, అంటే మీ లైఫ్లో అన్వాంటెడ్ థింగ్స్ ఉంటే అవన్నీ మీరు కట్ చేసుకోబోతున్నారనమాట. నెగటివ్ పీపుల్స్, నెగటివ్ సర్కిల్ ఏదైనా ఉంది అంటే అన్ని కట్ చేసుకొని సెల్ఫ్ లవ్లో ఉంటారు. సక్సెస్ ఉంటుంది మీ లైఫ్లో. అండ్ మీరు కెరియర్ పరంగా మంచి సక్సెస్ పొందుతున్న పర్సన్ కూడా అయి ఉంటారండి మీరు. ఓకే, అండ్ ఇండిపెండెంట్గా సెల్ఫ్ లవ్లో ఉన్నారనమాట. కానీ మీకు డే టు డే కొంచెం ఏప్రిల్ మంత్లో కొంచెం నిద్ర పట్టకపోవడం లాంటిది జరుగుతుంది. అండ్ స్ట్రెంగ్త్ పరంగా చాలా స్ట్రెంగ్త్ ఉంటుందండి, చాలా ధైర్యంగా ఉంటారు. కానీ నైట్ వచ్చేసరికి కొంచెం నిద్ర పట్టకపోవడము, ఏదో విషయంగా చాలా ఆలోచిస్తూ ఉంటారనమాట. అండ్ ఇక్కడ మీ ఎనర్జీలో మీరు ఉన్నారండి.
ఎవరిని చేసేయకుండా మీ ఎనర్జీలో ఉన్నారనమాట. చాలా ప్రాక్టికల్గా ఉన్నారు, చాలా ధైర్యంగా ఉన్నారు. మీ లైఫ్లో గ్రోత్, సక్సెస్, రీయూనియన్ ఉంటుంది. కానీ మీకు తప్పకుండా ఏప్రిల్ మంత్లో రీయూనియన్ చూపిస్తుంది. కానీ మీరు ఏదో ఎక్కువగా ఆలోచించడం వలన మీకు సరిగా నిద్ర పట్టకపోవడం లాంటిది జరుగుతుందండి. మీరు మీ పర్సన్ని స్పై చేస్తూ ఉంటారు అండ్ మీ పర్సన్ కూడా మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు. అండ్ కొంతమంది మాత్రం మీ పర్సన్ని మీరు కొంచెం దూరంగా ఉంచడానికి ట్రై చేస్తున్నారనమాట. ఎందుకంటే ఈ పర్సన్కి క్లోజ్ అయిపోతే తను కొన్ని రోజులకే మళ్ళీ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం కానీ మిమ్మల్ని పట్టించుకొని తనం అనమాట. దానివలన మీరు విసిగిపోయి ఈ పర్సన్ ఎలాంటి వారు మీకు అర్థమైంది కాబట్టి కొంచెం ఈ పర్సన్ని దూరంగా ఉంచడానికి ట్రై చేస్తున్నారనమాట. ఓకే, అంటే తన మీద ప్రేమ ఉన్నా సరే కొంచెం దూరంగా ఉంచేసి మామూలుగా మాట్లాడేసి వదిలేస్తారనమాట. అలాగా తనకి క్లోజ్ అవ్వడానికి చూడడం లేదు. అండ్ ఇక్కడ మీ పర్సన్ మీకు ప్రపోజ్ చేయడం అయితే జరుగుతుందండి. వీరు కొంతమందికి మీ పాస్ట్ పర్సన్, కొంతమందికి న్యూ పర్సన్ అండి. ఓకే, ఈ పర్సన్ మీకు ప్రపోజ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. అండ్ ఇక్కడ కొన్ని లెటర్స్ చెప్తానండి నేను. ఓకే, లెటర్స్ వచ్చేసి మీ పర్సన్ది లెటర్ అయినా ఉండొచ్చు అది, లేదా మీ లెటర్ కూడా ఉంటుందన్నమాట. ఓకే, లెటర్ వచ్చేసి BVUWPJKH కలిపి అనమాట అది. ఓకే, అండ్ ఇంకా కొన్ని లెటర్స్ KCRTGSSH and HDNYCHZTH and AELIOMTF. ఈ లెటర్స్లలో మీ పర్సన్ నేమ్ అయినా స్టార్ట్ అవుతుంది, లేదా మీ నేమ్ అయినా స్టార్ట్ అవుతుందన్నమాట. అండ్ సైన్స్ వచ్చేసి వృషభం, కన్య, మకర రాశి. చాలా స్ట్రాంగ్ ఎనర్జీ ఉందండి ఏప్రిల్ మంత్కి సంబంధించి. చాలా స్ట్రాంగ్ ఎనర్జీ వృషభం, కన్య, మకర రాశి ఎనర్జీ ఉందన్నమాట. మీకు మనీ ఫ్లో చాలా బాగుండబోతుంది, చాలా హ్యాపీగా ఉండబోతున్నారండి. ఓకే, కర్కాటకం, వృచ్చికం, మీనరాశి అండ్ మేషం, సింహం, ధనుసు రాశి, మిథునం, తుల, కుంభరాశి. ఓకే, ఆల్ సైన్స్ అయితే ఇక్కడ ఉన్నాయండి. ఓకేనా, ఇక్కడ కెరియర్ పరంగా చూసే వరకైతే సూపర్ సక్సెస్ అనేది మీరు సాధించుకోబోతున్నారండి. ఓకే, పెద్ద ఆఫర్ రాకున్నా సరే ఏదో చిన్న జాబు, మంచి మనీ ఫ్లో అనేది మీకు ఉంటుందన్నమాట. ఓకే, ఎన్ని రోజులు మీరు రూపాయి సంపాదన లేదు అనే వారికి ఈ ఏప్రిల్ మంత్లో మంచి సంపద, మీరు మనీ ఫ్లో చాలా బాగుండబోతుంది. రూపాయి మీరు కూడబెట్టుకోవడం అయితే జరుగుతుందన్నమాట. చాలా హ్యాపీగా ఉంటారండి. కెరియర్ పరంగా మాత్రం చాలా సూపర్గా ఉండబోతున్నారండి. ఓకే, అండ్ ఇక్కడ కొంతమందికి మాత్రం న్యూ పర్సన్ రావడము, వారితో మీకు మ్యారేజ్ జరగడము, అండ్ కొంతమందికి మీ పాస్ట్ పర్సన్ రావడము, వారు మీకు ప్రపోజ్ చేయడము అయితే జరుగుతుందన్నమాట. మీ ముందు ఈ ఏప్రిల్ మంత్కి సంబంధించి కెరియర్ పరంగా అండ్ రిలేషన్ పరంగా చాలా ఆప్షన్స్ అయితే వస్తున్నాయండి. సో మీరు ఈ ఆప్షన్స్లలో ఏది సెలెక్ట్ చేసుకోవాలి అనేది మీ ఇంట్యూషన్ మీద మీకు ఆధారపడి ఉంటుందన్నమాట. ఓకే, సో ఏంజల్స్ మీకు ఎలాంటి గైడ్ చేయబోతున్నారో చూస్తాను. సో ఈ కన్ఫ్యూషన్ స్టేట్ల నుంచి మీరు బయటకు వస్తే మీరు మంచి డెసిషన్ తీసుకుంటే మీకు ఏప్రిల్ మంత్ మాత్రం సూపర్గా ఉండబోతుందండి. ఓకే, ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలనుకుంటున్నారు? ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మెసేజెస్. యూనివర్స్ మీకు ఈ ఏప్రిల్ మంత్కి సంబంధించి ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారో చూస్తాం. ఓకేనా, ద హెరోఫింట్, నైట్ ఆఫ్ పెంటికల్స్. నేను ఇప్పటిదాకా ఏదైతే చెప్పానో యూనివర్స్ కూడా అదే కార్డ్స్ పంపిస్తుందండి. కాబట్టి మీకోసం చాలా స్ట్రాంగ్ మెసేజ్. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అండ్ ఇక్కడ 7 of Cups, 10 of Wands, the Hermit and 8 of Swords. ఇక్కడ యూనివర్స్ మెసేజెస్ ఏంటిది అంటే ఈ ఏప్రిల్ మంత్లో
మీరు ఏ రిలేషన్లో అయితే స్టక్ అయిపోయారో ఆ రిలేషన్ నుంచి మీరు బయటకు రండి, హీల్ అవ్వండి అని చెప్తున్నారనమాట. మీరు హీలింగ్కి వెళ్ళిపోతే, అంటే మీరు హీల్ అయిపోతే, మీరు సెల్ఫ్ లవ్లో ఉంటే ఇక్కడ యూనివర్సే ఒక పర్సన్ని పంపిస్తున్నారండి. ఈ పర్సన్ మీకు ఏదో ఆఫర్ తీసుకొని వస్తున్నారనమాట. మంచి ఆఫర్ అయితే ఉంటుందన్నమాట. ఓకే, కెరియర్ పరంగా ఎదురు చూసే వారికి మంచి ఆఫర్ అయితే వస్తుంది. రిలేషన్ పరంగా చూస్తున్న వారికి మీ లైఫ్లోకి బాగా మనీ ఫ్లో ఉన్న పర్సన్ కూడా రావడం జరుగుతుందండి. ఓకే, ఈ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది. కొంతమందికి మ్యారేజ్ అయితే చూపిస్తుందండి. మ్యారేజ్ అయిన వారు అయితే మీరు కలుసుకోవడం చూపిస్తుంది. అండ్ ఇక్కడ క్యాస్ట్ డిఫరెంట్ అనేది కొంతమందికి చూపిస్తుంది. మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారనమాట. మీ ముందు చాలా ఆప్షన్స్ అయితే వస్తాయండి. ఓకే, ఈ ఏప్రిల్ మంత్లో మీ ముందు చాలా ఆప్షన్స్ రావడం వలన మీరు చాలా బర్డెన్గా అవుతున్నారనమాట. అంటే ఏంటిది అంతా, అసలు ఏది చూస్ చేసుకోవాలి, ఏది రైట్, ఏ పాత్కి వెళ్ళాలి మీరు అనే విధంగా మీరు చాలా బర్డెన్గా ఫీల్ అవుతూ ఉంటారనమాట. ఓకే, అది మెసేజ్. ఓకేనా, ఇప్పుడు ఆల్ సైన్స్ వరకు ఎలా ఉంది చూసేసి ఏంజల్స్ గైడెన్స్ ఏంటో మనం చూస్తాం. ఓకేనా, ఆల్ సైన్స్ వారికి ఎలా ఉంది, మేషరాశి టు మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు. మేషరాశి వారు రెండు విషయాల మీద జగిల్ అవుతూ ఉంటారండి ఈరోజు మీరు. అండ్ వృషభ రాశి వారు మీరు ట్రెడిషనల్గా ఉంటారు అండ్ చాలా హ్యాపీగా ఉంటారండి ఈరోజు మీరు. అండ్ మిథున రాశి వారు మీరు ఏ విషయంలో అయితే బాధపడుతున్నారో ఆ బాధ నుంచి ఈరోజు బయటకు వచ్చేస్తారు. అండ్ మీకు కొంచెం హెల్త్ బాగలేదు అంటే ఆ హెల్త్ ఇంప్రూవ్ అయిపోతుందన్నమాట. అండ్ కర్కాటక రాశి వారు మీ జీవితంలో ఈరోజు టవర్ పడబోతుందండి. నో కాంటాక్ట్లో ఉన్నారు అంటే కాంటాక్ట్లోకి రావడం, కాంటాక్ట్లో ఉన్నారు అంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోవడం, అండ్ ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయడము, అండ్ హౌస్ షిఫ్టింగ్ లాంటిది కూడా జరగడం చూపిస్తుంది. అండ్ సింహరాశి వారు మీకు రీయూనియన్ అవుతుందండి, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ కన్యారాశి వారు మీ రిలేషన్ డెత్ అండ్ రీబర్త్ అవుతుంది. మీ జీవితంలో ఏదో రీబర్త్ లాంటిది చూపిస్తుందండి ఈరోజు. అండ్ కొంచెం హెల్త్ విషయంలో కూడా కొంచెం కేర్ తీసుకోండి. అండ్ ఇప్పుడు దాకా హెల్త్ బాగాలేదు అంటే ఆ హెల్త్ ప్రాబ్లం నుంచి మీరు బయటకు వస్తారు, రీయూనియన్ అవుతుంది, చాలా హ్యాపీగా ఉంటారు. ఓకే, మీలో చాలా గాఢమైన ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. అండ్ తులారాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతుంది, ఈరోజు మీరు చాలా హ్యాపీగా ఉంటారండి తులారాశి వారు. అండ్ కర్కాటక రాశి వారు మీకు ఏదో విషయంలో చీటింగ్ జరుగుతుందండి ఈరోజు. మీ మనసు ఏదో విషయంలో కలత చెందుతుంది. అండ్ ధనురాశి వారు ఒక స్టార్ లాగా ఉంటారు, రీయూనియన్ అవుతుంది, ఏం కోరుకుంటే అది జరుగుతుంది, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ మకర రాశి వారు మీ ముందు చాలా ఆప్షన్స్ అయితే వస్తాయండి. సో మీరు ఎలాంటి ఆప్షన్ని చూస్ చేసుకోవాలో అర్థం కాదనమాట, కన్ఫ్యూషన్ ఎనర్జీలో ఉంటారు. అండ్ కుంభరాశి వారు మీరు ఏదో విషయంగా వెయిట్ చేస్తూ ఉన్నారండి, వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. అండ్ మీనరాశి వారు మీ ఫ్యామిలీతో ఈరోజు మీరు చాలా హ్యాపీగా ఉంటారండి. ఓకే, ఇప్పుడు మనము ఏంజల్స్ గైడెన్స్ ఏంటో చూస్తాం. ఏప్రిల్ మంత్కి సంబంధించి ఏంజల్స్ మీకు ఏం గైడ్ చేస్తున్నారు, ఏంజల్స్ గైడెన్స్ ఏంటి మీకోసం. తప్పకుండా మీకు సక్సెస్ వస్తుంది, చాలా హ్యాపీగా ఉంటారండి. ఇక్కడ మీరు ఏదైతే అనుకున్నారో అది ఎస్ అన్నమాట. అండ్ ఇంప్రూవింగ్ హెల్త్, ఏప్రిల్ మంత్లో మీకు హెల్త్ బాగోలేదు అనుకునే వారికి ఏప్రిల్ మంత్లో హెల్త్ అనేది ఇంప్రూవ్ అయిపోతుందన్నమాట. లిస్టెన్ టు యువర్ ఇంట్యూషన్, మీ ఇంట్యూషన్ ఏదైతే చెప్తుందో అదే మీరు వినండి అని చెప్తున్నారనమాట. అండ్ ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి నో నీడ్ టు వరీ,
మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మీ లైఫ్లో సక్సెస్ వస్తుంది అండ్ మీ హెల్త్ బాగా అయిపోతుంది. అండ్ లిస్టెన్ టు యువర్ ఇంట్యూషన్, అంటే మీ ఇంట్యూషన్ ఏదైతే చెప్తుందో అదే మీరు దానినే ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్. దాని వలన మీరు సక్సెస్ పొందే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనం ఈ పర్సన్ ఎనర్జీస్ అండ్ మీ ఎనర్జీస్ ఈ ఏప్రిల్ మంత్కి సంబంధించి ఎలా ఉండబోతున్నాయి. మీ ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయి. మీ పర్సన్ ఎనర్జీ, ఈ పర్సన్ ఎక్కడికో లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి. ఇక్కడ కెరియర్ పరంగా తను లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయడం చూపిస్తుంది కదా. అండ్ తను చాలా ఎమోషనల్ అవుతున్నారండి. మీకంటే మీకు దూరంగా అవ్వడం ఈ పర్సన్కి చాలా భారంగా ఉందన్నమాట. కానీ తన మనసులోనే బాధపడతా ఉన్నారు. తను హోల్డ్ చేసుకుంటున్నారు. మ్యాన్ హోల్డింగ్ ఏ హార్ట్. తను హోల్డ్ చేసుకుంటున్నారు, బయట చెప్పడం లేదు. తనకు ఇష్టం లేకున్నా తను వెళ్ళడం జరుగుతుంది. తన లైఫ్లో ఏదో రీయూనియన్ అవుతుందండి. మేబీ దాని విషయంలో కూడా ఈ పర్సన్ బాధపడుతున్నారు. అంటే తనకి ఇష్టం లేని విధంగా ఉందన్నమాట అది. అండ్ తప్పకుండా ఈ పర్సన్ సక్సెస్ని సాధిస్తారు. ఓకే. అండ్ మీ ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయి. మీరు కూడా సేమ్ ఉమెన్ హోల్డింగ్ ఏ హార్ట్. మీకు కూడా చాలా బాధగా ఉందండి ఈ పర్సన్ని వదిలేసి ఉండడం. మీకు కూడా కొంచెం పెయిన్గా అనిపిస్తుంది అనమాట. కానీ మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారు. మీరు ఏదో విషయంగా యాక్షన్ తీసుకుంటారనమాట ఈ ఏప్రిల్ మంత్కి సంబంధించి. ఓకే. అండ్ డే టు డే మాత్రం యాంగ్జైటీ ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారనమాట. దానివలన తలపోటు వచ్చేస్తుంది. కాబట్టి ఎక్కువగా ఆలోచించకండి. కార్డ్స్ అయితే చాలా బాగున్నాయి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మీ అందరికీ ఈ ఏప్రిల్ మంత్కి సంబంధించి ప్రెడిక్షన్స్ నచ్చిందని అనుకుంటున్నాను. చాలామందికి అయితే సూపర్ సక్సెస్ అనేది వస్తుంది. కెరియర్ పరంగా ఎక్కువగా మనీ అనేది చాలా ఇంపార్టెంట్ కదా, కాబట్టి మనీ ఫ్లో మాత్రం చాలా బాగుందండి. మీరు కొంచెం ఈ ఏప్రిల్ మంత్కి సంబంధించి మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేస్తే మంచి సక్సెస్ని మీరు సాధిస్తారనమాట. ఓకేనా? కాబట్టి కెరియర్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. అండ్ ఇది ఏప్రిల్ మంత్ ప్రెడిక్షన్. అండ్ ఈ రీడింగ్ మీకు నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని. ఓకేనా? అండ్ ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.